హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్చండి. ఇక్కడ నీ బిడ్డను చదువుకోవడానికి ఇట్లా, నీ కొడుకుని చదువుకోవడానికి ఇట్లా చెప్పింది. చెప్తే ఆ బిడ్డ వస్తున్నా అట్లా చదువుకుంటాను. అక్కడ అన్న పట్టణం గడ వస్తున్నా చెల్లెకుంగల మనం వస్తున్నాయి కాబట్టి ఇండ్ల అమ్ముడు పోతాను. ధనంలో ధనం మొత్తం, రాజ్యం మొత్తం, దేశం మొత్తం సిప్పగతికి వస్తాను. అన్న గర్వల చక్కని బిడ్డను ఒడిగెట్టింది దేవుడు. ఇక్కడ అడవిల సంతానం ఒడిగెట్టిన 6 గడియలకు అక్కడ అడవిల సంతానం కట్టింది. ఆ పాపకారం ఉండి దోసకారం ఉండి అంటారు. ఇలా నా గర్వాల నాకు విద్య పుట్టింది. ఇక నేను దొరికి దోసాను రాజానికి రాను నడవంతరం సరే తాగవదు నడ మీద పుణ్య కొడతామా అన్నదాట పోను. మరి వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా వీటి అనుకుంటా. అయ్యా నా కట్టంలో పుట్టినాం కొడక, నా అన్నలేదు కదా, నా కన్న తల్లి లేదు, కన్న తల్లి లేదు. కొడక పేరు పెట్టుకుని అన్న కలిసి మరి నా కలిసి పేరు పెట్టుకుంటా అని ఆ కొడుకు పేరు చూడే శ్రీకంఠ రాజవనమ్మ. అయ్యా శ్రీకంఠ రాజవనమ్మ పేరల్లో పెడతామేమో శ్రీకంఠ రాజవనమ్మ. కన్న కొడుకు పేరు శ్రీకంఠ పేరు పెట్టుకుంటుంది. ఆ పేరు పెట్టంగా కాకన్నా కొడుకు ఇలా చెప్పలవాడి మరి ఆటలు ఆడుకుంటున్నాం. గాలిగిరి కాల బండి లాలమ్మ లాలి చక్కర కొడుకు నాకు చదువుకుంటా కన్న కొడుకు చదువుకుంటా వరి కొడుకో ఇలా ఎంత కానీ పొద్దు కొడుకు ఏమక్కడి వర ఉత్తి వరభక్తుడాయే పొడుసు పొద్దు మొక్కున కన్న కొడుకు ఏమక్కలేదా ఇద్దరు పురోకరణ చోటు లేకుండా కళ్ళ కలవరేక పల్ల పంచతి కొట్ల భోకల రేకులు అవుతాను. కన్న కొడుకు ఏడాది కొడుకు 2 ఏళ్ళ కొడుకు 3 ఏళ్ళ కొడుకు ముచ్చట పెడతాడు. ఉడికి అన్నం ఎంత రుచో పొలగల్ల మాటలకు అంత వద్దు అంటారు. అయ్యా 5 ఏళ్ళ కొడుకు ఆటలాడుతున్నాడమ్మా. ఇక్కడ కొడుకు సంగతి ఇక్కడ పాపకారి వదిలింటుంది. అక్కడెక్కడ ఎంత శుభసేన నగర మీద మొత్త మహారాజు భార్య కోటల శశిరేఖ దేవి చాలా సంసారం. నా అత్తగారు పేరు ఎందుకు పెట్టుకుంటా, నా మామల పేరు ఎందుకు పెట్టుకుంటా. ఎంతనే కానీ రక్తం పురుష చేసుకో, పురుష రక్తం పుట్టట్లే పుట్టిడు వేగుల బంజడి ఒక్కలా కనుక్కున్నాను. చూసిర్రా అందరినీ ఎంతనే గాని నా పొల నల్లగున్నా కనుక పొల చల్లగుండా నల్లగుండా అంటారు. ఈ పొల్ల ఎర్రగుండా కానీ పొల్ల ఎంత ముద్దు ఉండదా అన్నారు. ఏమైనా పిల్లలు వస్తున్న వారికే ముద్దు అంటారు. ఇలా నా బిడ్డ నాకే ముద్దు. ఇలా నా భర్త కలిసి పిల్లలు పెట్టుకుంటా. నా భర్త చూసిన ఆమాసాలు మోసం నాకు కన్నడ. అందుకే నా కలిసి పేరు పెట్టుకుంటా అని నా పేరు చూడు శశరేఖ దేవని వేరే మీల దేవన్నవి నా బిడ్డ శరీరా నా బిడ్డ శరీరాన్ని పేరు పెట్టగా అలా చూసిన 7 దాసు వల్ల ముంగటి దాసు వల్ల పెట్టి జోల పాటలు పాడుకుంటుంది. మరి ఇక్కడ బిడ్డ చేస్తుంది, అక్కడ కన్న కొడుకు చూస్తున్నా. మరి ఆట కోయిల పిల్లగాడే ఇలా తల్లి
తల్లికచ్చిన విద్యల కొడక నాకు రెండేపటికి నీకు ఎట్లా చదువు చెప్పుకున్నాను ఉసుక వేయన కాడ ఉసుక తిప్పల కాడ నీళ్ళు వేయన కాడ ఆనాడు తల్లికచ్చిన విద్యలు తను దారవత్తండి తను దారవత్తాను తల్లి ఒక్కడైతే రెండు రాస్తాను రెండు వ్యక్తికాడ నాలుగు వ్యక్తికాడ చూడుగా పిల్లగాడు ఎన్ని తప్ప వ్యక్తికాడ వస్తాను మీద ఇక పదహారు పెడతాను ఆ పిల్లగాడిని చూడబోతే గంత ముద్ద వీరపుత్రుడైతాడు స్వామి రామ రామందరా ఏర్పడుతుంది కొడుకు అన్న కొడుకు కలిగే రోజు ఆ రోజు కన్న తల్లి కనుక అడిగి పోయి పళ్ళు నింపుకొస్తాను నింపుకొస్తా అంటే మరొక రోజున పిల్లగాడి కనుక శ్రీకాంత్ రాదు అన్నాడు అమ్మా ఇందులో కూడా నేను సాయం పెంచి పెద్ద చేసినావు తల్లి ఇలా కనుక నీ చోట ఉండవని అడిగి పోయి పళ్ళు నింపుకొస్తా ఉన్నాడు మరి ఆడికెళ్ళిగా కన్న తల్లిగా మాట ఎప్పుడు చెప్పిండేమో రాను అడిగి వేడి మొత్తం ఉండే అమ్మ అడికెళ్ళి శ్రీకాంతరాను రాను రాని కలిగి ఎప్పుడు వస్తాడే అత్త నిందో ఈ నిమ్మాలే నేను వేని దాటేనా పండో ఈ నిమ్మాలే వేని దాటేనా అరే ఎదురుగడ్డాలు ఎక్కేనా తీవ్రగడ్డ తీయనా రాను రాని పిల్లగాడు కనుక నేను అడిగిపోయి వచ్చిండు మరి ఇంటి పనులు చెప్తాండు అవి పని పనులు ఎంత పనిలేని వాళ్ళు అడిదా పని కలిగి తెప్పి చూడవే అమ్మా అక్క అన్ని పనులు తెంపేనా తిండి ముందే ఇస్తారన్నా పిల్లగాడి కనుకనేమి శ్రీకాంతరాజు కనుకనేమి మరి అన్ని పనులు తెంపి కనుక తెంపి ముందు ఎప్పుడు కట్టబడేవా తెంపి ముళ్ళు కట్టే పిల్లగాడి కనుక ఇయ్యాల కనుకనే ఈ పనులు కనుక మా అమ్మ పెట్టాను కూడా అమ్మ అరే ఆడికి వెళ్ళి బాలుడు వస్తా ఉన్నాడు వెళ్ళి బాలుడే తర్వాత ఉన్నాడగా అన్ని పనులు తెంపిండు తెంపి ముళ్ళ కట్టిండు ఇక మా అమ్మగారు ఈ పనులు నిలబెట్టాలి రోజు మా తల్లి కనుక అడిగి వచ్చిన పనులు ఎంత చేరుకున్నాయమ్మా ఇళ్ళకెళ్ళి వస్తాడు కనుక పిల్లగాడు పాలు పట్టుకో వస్తా అంటే ఆకాశం అందు గండవేరే పక్షులు పోతున్నాయి రెండు పెద్ద ముందర పోతున్నాయి నాలుగు చిన్నగా పోతున్నాయి చిన్నాడికి పెద్ద ఏం కావాలి పెద్ద ఆడి చిన్న ఏం కావాలి ఈ మాట మా అమ్మ ఆడుతున్నావు అనుకున్నాడు మరి అట్లా కొంత దూరమే తాను వస్తా ఉన్నాడుగా అట్లా కొంత దూరమే తాను వస్తా ఉన్నాడా కొంత దూరం వస్తానే కనుకనేమి మరి భూదారి మీద కనుకనేమి ఏనుగంత రిజేపోతాను గానికంత గండిజేపోతాను రెండు పెద్ద ముందర పోతాయి నా చిన్న వెనక పోతాయి చిన్న ఆడికి పెద్ద ఏం కావాలి పెద్ద ఆడి చిన్న ఏం కావాలి ఈ మాట మా అమ్మని అర్థం అనుకున్నా చెట్టుకు చెట్టు తీ ఉన్నది గుట్ట తీ ఉన్నది పుట్టకు పుట్ట తీ ఉన్నది మనిషికి తీ లేకపోయే మా అమ్మని అవపడతాను కాబట్టి మరి అటువంటి కనుకనేమి పక్షులు అంటే రెండు పెద్ద అంటే నాలుగు చిన్ని మరి కావన్నీ గంగిపోతాయి నువ్వు ఇద్దరే అవపడతావు ఇవాళ కనుక మా తల్లిని మాట్లాడుతున్నాను అనుకున్నాను మరి అడికెళ్ళి బాగా కనుక తల్లిని వేడి విడివేయమా సీతారామల నేలలో
ఇప్పుడు ఏడ వచ్చిండు అమ్మా 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 నువ్వే అది అమ్మా మరి ఇలా కనుక రేమి నేను కనుక అడిగి వేరా అమ్మా మరి పళ్ళు పాలు తెంపుకున్నా ఇరికి పళ్ళు తెంపిరా పరికి పళ్ళు తెంపిరా అలా నేడి పళ్ళు అడిగా పళ్ళు అడిలో కనుక నేను ఏ కాలంలో కాసే కాయ ఆ కాలంలో కాస్తుంది అడిలా అడిలో కనుక నేను ఏ కాలంలో అనే పండ్లు మరి పండ్లు అంతే అట అక్కడ తెంపుకొని వచ్చిన అమ్మా ఎడగొంటి కనుక ఈ పళ్ళు తర్వాత తిందా గాని ఒక మాట మాట్లాడతా ఏం మాట కొడుక తప్పు పట్టుకుంటావా తల్లి అడిగే కూర్చోండి అడుగు అడగడం ముచ్చండి అడగకు నువ్వు బాధపడకు నన్ను బాధ పెట్టవు కొడుక కనతల్లి అనే కొడుక అడిగే ముచ్చేదును కనతల్లి అడుగు కొడుక అడగాను ముచ్చ కొడుక నువ్వు అడగకు నువ్వు బాధపడకు నన్ను బాధ పెట్టకోను నువ్వు బాధపడకు నన్ను బాధ పెట్టకోను అవ్వా నీకు అక్కరున్న మాట నాకు అవసరం మాట అడుగుతా చూడు అన్నాడు కరిపూర వాసుడు నడు నా తండ్రి ఎవరే కరిపూర వాసుడు కరిపూర వాసుడు నడు నా తండ్రి ఎవరే కరిపూర వాసుడు అవ్వా నిన్ను కొన్నవాడు ఏడే నన్ను కన్నవాడు ఏడే నిన్ను కొన్నవాడు ఏడే అరే కన్న తల్లి దీని అర్థము చెప్పలేవా కన్న తల్లి రోజీని ఇక లంగవాయి కన్నవాను లంగవాయి కన్నవారే లంగవాయి కన్నవానే ఒకటోడు కొబ్బరి పిల్లని కాసేపాడి కన్నవా కవులోని ఉడగిన కాసేపాడి కన్నవా గొల్లోడు తీయని పాల కాసేపాడి కన్నవా తెలుగుని మాడి పళ్ళ కాసేపాడి కన్నవా అని అవ్వా కూడిన వారి పేరు చెప్పలే రామా రామా దీనికి కీలవైరా ఆరు మంటలు మండుతుండే రామో రామా కూడిన వారి పేరు చెప్పవే కన్న తల్లి అటువంటి కనుకనేవి అవ్వ అడిలో కనుకనేవి అవ్వ గండవేరు పక్షులు వేరై రెండు పెద్ద ముందర పోతున్నాయి నా చిన్న చిన్నాడి పెద్ద ఏం కాదు పెద్ద చిన్న ఏం కావాలి అవ్వ కొడుక ఈ ముంగడ వేడు తల్లులు వెనకొచ్చని పిల్లలు అంటే కొడుక ముందరే కొడుక భార్య భర్త వెనకొచ్చి పిల్లలు అంతే కదా అడిలకెళ్ళి వస్తా అంటే ఏరుగా తెలియ పోతాను కానగత గండిగా పోతాను మరి రెండు పెద్ద ముందర పోతాయి నా చిన్న వెనక పోతాయి చిన్నాడి పెద్ద ఏం కాదు పెద్ద చిన్న ఏం కాదు అవి పెద్ద భార్య భర్తలు అంటే వెనకొచ్చని పిల్లలు అంటారు కొడుక అంతే కదా అవా చెట్టుకు చెట్టు దీ ఉన్నది గుట్ట గుట్ట దీ ఉన్నది మనిషికి మాకు దీ ఉన్నది అవా నన్ను కనుక తల్లి లేడా పుణ్యవాడి పేరు చెప్పవే అంటే ఆ తల్లి కనుక గుండెలకు వెళ్ళివన్న ఈ కార్యాలు బుర్ర పడ్డాయి ఒకటని చెప్తారా రెండని చెప్తారా కొడుక నా చరిత్ర కలిగే కొడుకని చెప్తే ఏమైనా కొడుక మరి కొడకాని కన్న కొడుకు వస్తున్నాం మరి తొడ మీద కూర్చుంటే దారి కూర్చొని తీర్థంగా టేపు ఇక్కడ బియ్యం వేసిన కొడకాని ఒక్కనాడు చెప్తే వెళ్ళవుతుందా కొడక ఒక్కనాడు చెప్తే పొద్దు కదా కొడక రారా కొడకాని కూర్చుంటే పెట్టుకోని ఓరి కొడక ఇక్కడ దగ్గర బార పండిన పట్నం చూసిన నా నాన్న చూడు శుభశీల మనదు పట్నం శుభశీల నగరం నా తల్లి సుభద్రాదేవి భక్తులు మాదలు గుళ్ళు గోపులు ఎన్నో రకరకాలు వస్తున్నాయి ఎత్తుడు ఎన్నో తీసుడు అద్దాల మీద లేకపోలు కాస్త కన్నాను ఇలా ఎత్తుకపోను కొడుకు చేసరి బిడ్డ లేక చూడు సురా 33 కోట్ల జాతర పోయేడితే నా అన్న వచ్చినట అన్ననక నేను వచ్చిన నువ్వు ఎక్కనాడు పేరు పెట్టుకున్నాక ప్రాణం పోతే చూస్తున్నావా ఇలా నా అన్న రాలేట నా వదిన రాలేట అయినోళ్ళ కాలు మొక్కి కానోళ్ళ కాలు మొక్కి కనతని ధర్మంగా దానం చేసుకొని ఇంటికి వచ్చే వారికి నిందలు పెట్టి ఇంటికెళ్ళి బయటికి వెళ్ళబోయింది ఇలా అయినోళ్ళ కాలు మొక్కి కానోళ్ళ కాలు మొక్కి అదే వీళ్ళ జెండగద్దె మనిషి అక్కడ సాదుకొని ఎత్తి పిల్లలు చేస్తున్నాం ఆ పిల్లనకు కొడక నీ లెక్కన మేము అడిగినాం నీ ముచ్చగాళ్ళం ఉన్నావు అచ్చగాళ్ళం ఉన్నావు సాలం ఉన్నావు సంకదోళ్ళం అయ్యాని ఇట్లా బిడ్డ మన అపరాధం ఎందుకులే బిడ్డ మనకు దేశం ఎందుకు లేదురా బిడ్డ అని చెప్తే గత చరిత్ర అని చెప్పింది కొడక నాకు అన్నున్నదాలు అన్నమ్మంతరా నాకు అన్నున్నదాలు అసలు పెట్టిపోయి కొన్ని పేరున్నదాలు అని అన్న దగ్గర పోదండి బిడ్డ అద్భుత అన్న గాని తీసుకొని వచ్చింది ఇలా అన్న చూసిన పాపకరన్న దోసకరన్న ఇంట్లోకి వచ్చి కాలు మొక్కి కాలుతుందా నేను చేయితో కొట్టింది కొడక నా కుంగల మన్ను పోసింది ఇలా కొడక 66 మంది ఉంటాయి మేనేజర్ మంది ఉంటది తేలగర్త మందు పాంగర్త మంది ఉంటాయి కానీ
కళ్ళ ముంగట చూసిన బిడ్డ కొంగల మన్ను పోయి నీకు ఎన్ని గుండెలు రానుకొని ఆ కన్నతల్లి కొడిగ్గా పట్టి కొడక అడవిలోనే వస్తున్న కనుకున్న కన్నతండ్రి ప్రాణం వస్తే ధర్మంగా దాని వేసుకొని మీ అడవిలోకెళ్ళి వస్తుండే కొడక నాకు ఆకలి అయితే నాన్న పండు తెప్పించింది పండు పోయి కొడక నాకు పొలమేం తెలిసినవరా అరాన పుట్టేవారా పుత్రుడు కొడక నాన్న నీళ్ళపోయిన నాన్న రాలేదు అడవిలోన ఇక్కడ వెండు నా అన్నలున్న నాగేం చేస్తే వేణు వారానా పుట్టినాడు మన భక్తులు తల్లి కనుక ఆ మాట చెప్తుంది అవ్వా బతుకు మీద మన్ను పోయే కాదనే ఏ మాట మాట్లాడతాను లంగవాయి కన్నావా దొంగవాయి కన్నావా అన్నా ఓ అవ్వా నేను కానిపోని మాట అంటే అవ్వా రేపటి కల్లా నాకు అన్నం పెట్టినప్పుడు అవ్వ నా కొడుకు ఈ మాట అన్నావా నీకు అనిపిస్తుంది అవ్వ నీ కళ్ళ కాదు నీ అవ్వా నేను కానిపోని మాట అంటేనే నవమాసాలు మోసి అవ్వ గుల్లెలు వేగుల గుల్లగానే కన్నావు తల్లి నీ కాలిపోని మాట అంటే అవ్వ నీ కాళ్ళ కన్నా ప్రాంతి వాణి అవ్వ నీ యొక్క కాళ్ళ కాడా ఏ రామ రాఘవ రామ రామ నీ యొక్క కాళ్ళ కాడా తలకాయ పెట్టనామో కన్నా తల్లి పథకం పెట్టినామా కాలిపోని మాట అంటే నా భక్తు మీద మన్నువయ్యా అవ్వా నీ కాలిపోని మాట మాట్లాడి అవ్వా నీ కళ్ళ రాతర బండి పెట్టినవ్వా నీకు చిన్నకచ్చ కట్టవా కట్టవచ్చిన నీ యొక్క కళ్ళ కాడ తలపండు పెట్టిన ప్రాణవల్ల కొడకరా కన్న కొడక ఒక్కొక్క మాట అంటే గుండెలు పోయి బాయే పిల్లలు వసి బాయే ఓరి కొడక ఏ తల్లిని ఏ తండ్రి కన్నా చూసిన కన్న పిల్లతో పేరు అంటారా ఓ కొడక ఇలా నిన్ను ప్రాణం తీసి కథ అన్న ఎట్లా ఎందురా ఇది మధ్యలో ఎట్లా పోతు కొడక ఇలా కొడుకులు రాసుకుని కన్న తల్లి కన్న తండ్రి ఎడతలేరా కన్న పిల్లలు ఉంటే బడికి పోవంగా రావంగా కన్న పిల్ల ఎవరికన్నా కొడకంటే మీరు ఎవరికన్నా పిల్ల అంటే ఆమె పేరు ఎప్పుడయ్యే తెలియదు పిల్లలతో పేరు అంటారా కొడక ఏమిరా కన్నా కొడక ఇప్పుడు అన్న మాటలు నానా నీ నోటి గట్ల వచ్చినా నిన్నల్లా దాచుకొని భూమి మీద ఎట్లా ఉండురా కొడకరారా కన్నా కొడుకో కొడక రాలిపోయే పూలు కొడక రంగులు ఎందుకురా ఒరి కొడక నువ్వు తెలియజేసిన తప్ప తెలుగు చేసిన తప్పురా ఒరి కొడక నువ్వు తెలిసిన మాటలు కాదు నీ ప్రాణం తీసి వచ్చి గోడగురు రాజు తెట్ల పట్టకుండా పాప గంట ఒడి కట్టుకుందనా అయ్యా కొడక రారా కన్నా కొడుకో రెండు దగ్గర వచ్చినది కొడుకు లేవరేస్తున్నా నా కొడుక శ్రీకం చూడా కొడక ఏడవో ఎత్తపడవు కొడక ఇలా ఎంతనే కానీ తెలిసేసి తప్పుగా తెలుగేసి తప్పు నీకేం లేదు కొడక నువ్వు బాధపడకురా అన్నప్పుడు కన్న కొడుకు అంటాను అమ్మా నీకు ఇంత కట్ట తెచ్చిందేవని అమ్మ నీకు ఇంత కట్ట పెట్టుకున్న లేవలే కట్ట పెట్టుకుని బతుకు బస్తాను పాలు చేసింది అత్తను ఏమవుతో అవ్వా దాన్ని అందుకొని అడగమంటే పానకం వెళ్ళాలి పానకం వెళ్తా పానకాన్ని అట్టుగా పోద్దావా రొట్టెలు చేసి కనుక బొమ్మకల్లి కానీ మంచుకొని ఇచ్చిపోదు రావే అవ్వాలని తల్లి నీదు కోరి కనుక నేను అడవిలోకి వెళ్ళి వస్తా ఉండనే అమ్మా తల్లి కొడుకులు కనుక రాంగ 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 అడవిలోకి వెళ్ళి వస్తాంటే అలనాడు కనుక నేను అటువంటి కనుక అన్న కనుక నేను చెల్లె చెట్టు కింద కూర్చొని పెట్టి ఆ అన్న మంచిలో పోలేదా అటు శ్రీకాంత రాదు శ్రీమంత రాదు మంచిలో పోతే కనుక తల్లి కొడుకులు అడవిలోకి వెళ్ళి వస్తాంటే ఆ అన్న పిచ్చిపోయి అడవిలోకి వెళ్ళి తిరుగుకుంటా వస్తాను బాగా గడ్డం అయింది మూరుడి మిసం అయింది అన్న కనుక నేను చెట్టుతో చెల్లి అంటాడు రౌతో చెల్లి అంటాడు అన్న కనుకనేమి వచ్చి చెల్లి కళ్ళవారు చూసిండే
అయ్యో నా చెల్లెరా నా చెల్లెరా చెల్లె ఇన్ని రోజుల బట్టి నా చెల్లెరా నిన్ను ఏ తల్లి ఆదిరాదే నా చెల్లెరా నా రథ మీద మన్ను అయ్యారా చెల్లెరా నీతి లేని బ్రహ్మదేవుడే అవ్వా మనకి ఎవరాదు రాజునాడే నా చెల్లెరా ఎవరాదు రాజునాడు నా చెల్లెరా అటువంటి ఎనకనేది ఇప్పుడు కనుకనేమి మరి అటువంటి కనుక మా కడవలు ఆగి వేస్తాడు మీరు బాగా పని చేసుకుని కడిమకి ఆగమించని అప్పటికి ఇప్పటికి అన్నారు అవ్వ పులి పక్క పుడుసాడు పక్క పడే అవ్వ ఇక చెల్లె మీద వరకు మరి సెల్లి అంటారు మరి అన్న ఇలా పులి బక్కడ పులి సరకలు ఎక్కడ ఇలా అందరూ చూస్తున్నాం అన్న పేవి ఒక వస్త్రం లేదు బట్టలేదు మరి బారెడు గడ్డ 3 నిమిషం మీద సాతాల్లో కూడా సంకలు ఇంటికలే అన్న పిచ్చోడై తిరుగుతాడు అన్న 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 వరకు సెల్లి చూస్తూ అన్న పిచ్చి వేయింది సెల్లి మీద ఓ అని కొడతాడు ఈ నౌకడికి ఇలా ఎట్లా చెప్తాగా పిల్లగాడు వస్తుంది అట్లా ఎడతాను సెల్లే ఇలా సీతకొచ్చిన కట్ట వచ్చినని ఎడతాను అన్నా నా కట్ట ఒక్కనాడు చెప్తే వీళ్ళతో ఒక్కనాడు చెప్తే పొద్దు ఒక్కదాన్ని అంటాడుగా పిల్లగాడు అంటాడు ఎవరయ్యా కొడుకు శ్రీకాంత్ మారా అమ్మగా పిచ్చను పట్టుకుని చెప్తాను ఎందుకొరకు అమ్మాను పిడు పిచ్చోడు కదరా కొడక అడిలో నాగమైన నా అన్న శ్రీమంత మారాదరా అని చెప్పినాక అమ్మ నీకు ఇంత కష్టపెట్టుకున్నారా అమ్మ మీకు ఇంత గత వచ్చింది అనుకోని అన్న చూస్తున్నా మీ అంతా మా మామ సంగతి పెద్ద మామ సంగతి చెప్తా నీ వదిన నా అత్త సంగతి చెప్తా అనుకోని కొట్టిన కొట్టక మాన తిట్టిన సరే కొట్టుని కొట్టక మానా తిట్టో తిట్టక మాన రావేమంటాడు నీ బతుకు బాస్తాను బాగా చేసింది అత్తనేవడో మావనే రావేమన్నాడు తల్లి తీసుకొని నేను తీసుకొని ఎరగలేని గల్లి చిన్నది గరిబాల కథ పెట్టడి గల్లి చిన్నది గరిబాల కథ పెట్టడి వాళ్ళ ఉన్న ఇల్లు కిల్లి కొట్ట కంట గల్లి చిన్నది దగ్గర 7 గల్ల వస్తారా ఇక తల్లిని తీసుకొని తాను వేడి వెళ్ళరో గల్లి తిన్నది గడిగోడా వెళ్ళరో గడుగుతున్నాడురా ఆ నొగిళ్ళ వేడికి తాను వస్త ఉన్నడా గల్లి తిన్నది మరుగు మిద్దరు బంగారు రోజులు చుట్టాడు కూడా సూర్యలోగిలు ఉన్నాయట లోగిళ్ళ వేడికి వాళ్ళు కూడా వచ్చరా మరుగు మిద్దరు బంగారు భవనాలలో గల్లి చిన్నది రాను రాను కలిగిన లోగిళ్ళ వేడికి ఎప్పుడు ఏదో వచ్చిండ్రు తల్లి తీసుకొని మేనమా తీసుకొని రా అంట లోగిళ్ళ వేడి ఏదో వచ్చింది అమ్మా అమ్మా కొడక ఇదేనా ఇల్లు అక్కడ కూర్చున్నాయి అత్త అత్త అక్కడ కూర్చున్నది మేము మా అదే పెద్ద అత్త అయ్యేది అత్త పానం ఆకలి ఉంటాయిరా రోజు కథగా పాడవాడా అత్త బాయికాడి పని కొడుతలేదు కథలు కొడుతుంది ఎట్టుంటుందా మనిషికి పని చేసాం కావా అత్త ఎవరైనా పాడుకోవు గిట్టు గిట్టు అత్త కట్టలేదు అత్త అంటారా అత్త ఎవరిరా ఏ మాటలు మార్చి ఎవరి ఆర్డర్ ఏమందం రాని అందం చిన్నప్పుడు రాయినావా నన్ను పెంచి పెద్ద చేసా చిన్న దొడ్డుతున్నా ముద్దు కలిగి వస్తాను నువ్వు అడిగినా అడిగా ఎక్కడ పడతా అక్కలైతే బయటికి రాని అబ్బాయి అక్కడి అమ్మకెరక బయటికి రా ఎల్లు
ఎవడు కావచ్చు ఆ, అత్త వేడు ఇంటికి అత్తడు ఇట్లా వేడు ఇంటికి వస్తాడు ఇట్లా వేడు ఇంటికి అత్తడు అందరు వచ్చి నాకే పెడతారు అందరు వచ్చి నాకే ఏంటిరా పడక బాబా ఈ ఊరు మహిళా సంఘం ప్రెసిడెంట్ కాబట్టి అందరిని దండం పెడతారంట నీ గ్రామ దీపికను అబ్బా దీపిక ఆ, దీపిక మొత్తం బయటికి దాచితే మొత్తం రా ఆ, ఏ అవ్వలేదని ఒకడత్తడు అయ్యలాగా వస్తాడు అయ్యలేదని ఒకడత్తడు పిల్లలాగా వస్తాడు పిల్లలేదని ఒకడత్తడు బాబా ఓ మరి ఓ రాదు పిల్లలకి ఎందుకురా 4 సంవత్సరం ఇలా పడుతుంది మా నాన్నగారికి ఎట్లరా ఇలా అజమ్ముడు అత్త వెళ్ళిపోయింది అంతేనా పానం బాగానే అడిగారా అయితే ఇంటి ముందరికి ఎవరో వచ్చి అత్తో అత్త అని చెప్తాడు ఎవరో తెలుసుకొని అత్త హా రామ రామ నువ్వు మంచిగా మాట్లాడు నాకు కోసుకోవటం నీకు అద్దాలు వచ్చినాయి కానీ పుణ్యాత్రాలు అత్త ఎవరిరా నువ్వు ఏ మాట మంచిగా రాని ఆ? బుద్ధికి తెలుగులోకి అన్నం తిన్నట్టు మాట్లాడు గడ్డి తిన్నట్టు మాట్లాడు అన్నం తిన్నట్టే మాట్లాడతానా నువ్వు కూడా అలా తిన్నట్టే మాట్లాడు మాతో ఏంది ఆవిడ పాన ఆకిలేదు ఆగు అట్లా వండు అందుకని ఆడగాడు పానక వెళ్ళాలి మళ్ళా ఆ. అత్త అత్త అంటున్నావు ఇక ఇంటికెళ్ళి కనుక సుఖసేన రాదు శ్రీమంతుడు శ్రీవాళ్ళు ఎటువేది అత్త ఆ లంచ కొడుకు ఆ లంచే తినుండ లేక వేయరు వాళ్ళు కాదా అనరా ఎదురురా చెప్పరు ఒక్క రసం సప్పుడు ఎత్తలేదు తోటూరు బాగా పెడితే వెళ్ళిపోయారు వాళ్ళు నేను పెడతాను లేదా తెలియక వెళ్ళిపోయారు వాళ్ళని అడుగు నన్ను అడుగుతావు అత్త నువ్వు పెట్టాక వాళ్ళు తినపోను అత్తనికి మాన ఉన్నా అత్త నీకు సిగ్గున్నదా గిట్లుంటదా ఎవరన్నా అల్లుడా అంటే అత్తను సిగ్గు మానే వేస్తారా చెప్పురు ఇప్పుడు మాట్లాడరు చూసినా నువ్వు చేసి ఒక్కసారి పెంచి మాట్లాడుతున్నావు నువ్వు గాడి కనుక ఏంది ఆయన ఇవ్వదాకా పండి లేచి అత్త మంచిది అంటాను ఏంది ఏంది అని పిల్లని ఏంది అంటారు అత్త మేనత్తం కాబట్టి అంటారు అట్లా అగా పిగ్గి నీ తర్వాత అత్త ఒక మాట ఏ మాట ఇంటికెళ్ళి కనుక మా తల్లి వెళ్ళగొట్టింది మా తాత వెళ్ళగొట్టారు మా నాన్నమ్మ వెళ్ళగొట్టింది ఎల్లగొట్టిన బాగా అంతేకాదు తప్పు ఇక మీ తాత నా లంచ కొడుకు గీ చేయబడతాడు గీ రెక్క పట్టు దూరగాడు అస్తలే వేసుకో దూరగాడి అస్తాలే వేసుకో దూరగాడి వేసుకో వస్తాను చేస్తాను ఏంటి వంగిందిరో ఆడల పారోగ్యం యారు బాబో ఇంతవరకు మొగడన్న కొట్టలే యారు వాడు మూలకుండా ముల్లి కట్టానుకో నువ్వు మూలకే పాటు వాడికి ఆ కట్టానికి ఒక రైతు చిల్లర అయిపోయిన మొత్తం అల్లుడా నువ్వు మంచి కొడతావు ఆ కొట్టను అత్త ఇంకెట్టో చూడు ఇంకా ఇంకా మంచి కొడతావు ఆ కొట్ట కొట్టబ్రో బాబో మామ కనుక మూలకుండా ముల్లి కట్టానుకుంటే నువ్వు మూల పట్టు వాడికి కట్టానికి ఒక రైతు చిల్లర అయిపోయిన మొత్తం సంవత్సరం మొత్తం ఆహి చేసినావు సతతోడు వచ్చి కుక్కలు కొట్టాలి పెట్టించినావు గట్లా అలా ఏమందమయ్యా అయితే నువ్వు విద్య నాకు రివిట్ ఉన్నది విద్య అంటే రివిట్ అంటే నాకు బిడ్డ ఉన్నది విద్య నా బిడ్డ కోసానికి ఓ రేవంత్ రెడ్డి వచ్చిండు కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ కొడుకు వచ్చిండు కేసీఆర్ దగ్గర పట్టి ఖాళీ తొంటి ఇరిగింది వాడు ఇప్పుడు హాస్పిటల్ పడదు యశోద హాస్పిటల్ ఎస్సీ హాస్పిటల్ కానీ ఒక మాట చూడు లెవెల్ ఒకసారి చూడు ఎవరు కాదు ఇంకా బతికే ఉండదు ఇలా ఇంకా కొట్టరు నువ్వు కొడతాడే మొత్తం మాడకాయలు తెంపినట్టే చింతకాయ ఏ కాలు మొక్కు నేను మొక్కాలే నేను మొక్కాలమ్మా చెప్పు ఎందుకు ఏ తప్పు చేసినా ఏ తప్పు చేసి ఇంటికి వెళ్ళవట్లేను నిలబడి జీవులు ఎవరు తప్పు చేస్తలేదు నవ్వంగా అయిపోతుందా ఒక్క తప్పు కాలు మొక్కు మొక్కు ముడి అయితే మళ్ళీ ముడి ముందు ఏంటిది పొట్టు పొట్టు మొక్క బిడ్డ బిడ్డ
బాబు బొమ్మలు పెట్టి డామ్ టీమ్ అంటారు. అత్తగా అత్త నీ కాళ్ళు మొక్కుంటానండి. ఇగో మీ అబ్బాయి అయినా తోలు కాలేనా నా అయినా తోలు కాలే ఎవరి కాలు మొక్కుతుంది? మీ అబ్బాయి అయినా తోలు కాలేనే నా అయినా తోలు కాలేనే ఏ కాలు మొక్కుతుంది? అంటే నువ్వు తింటే బాగా తిన్నట్టు. అయ్యో గట్టుంటదా? అయ్యో అత్తానికి సిగ్గున్నావే, అత్తానికి మాన ఉన్నది పాచిన చాలా అలకగా ఇది. అలక అయితే మొక్కుంటే అలక చెప్తాను మొక్కు. అంతేనా? మొక్కు పిచ్చరావే సూర్య ముచ్చాడు గడ్డి మీద తాయా పెద్ద మనిషి కాదయ్యా నువ్వు కొడతాను మాట దోస్తుందా అట్లా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.